మే 21, 1964 సంవత్సరంలో విడుదలైన 'రాముడు భీముడు' సినిమా కొన్ని ప్రత్యేక విశేషాలను కలిగి ఉంది. అవి ఏ విధంగా ఈనాటి సినిమా ప్రపంచాన్ని సైతం ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుంటే మనం ఆశ్చర్యానందభరితులం అవ్వడం తథ్యం. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా నందమూరి అందగాడు ఎన్టీఆర్ గారి గురించి తెలియాలి. నటసార్వభౌముడి నట జీవిత తొలి ద్విపాత్రాభినయం 'రాముడు భీముడుగా' వెండితెరపై ప్రదర్శితమైన చిత్రం. అలాగే సినిమా నిర్మాణ సంస్థగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకాన్ని ప్రజ్వలింపజేసిన సినిమా. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అత్యధిక బహుభాషా చిత్ర నిర్మాతగా శ్రీ డి రామానాయుడు గారిని నిలబెట్టిన మూవీ. ఇక తెలుగు భాషా ప్రవీణుడు, హేతువాది, నాస్తికుడైన తాపి ధర్మారావు గారి పుత్రుడు తాపి చాణక్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కథాపరంగా హిందీలో రామ్ ఔర్ శ్యామ్గా దిలీప్ కుమార్ గారికి బిగ్ బ్రేక్ ఇచ్చిన ఈ చిత్రం ఏఎన్ఆర్ నటించిన శ్రీరామరక్ష, చిరంజీవి నటించిన ఎముగుడికి మొగుడు సినిమా కథలకు మూలం. తదుపరి సినిమా పాటల గురించి వస్తే, అప్పట్లో నాగార్జున సాగర్ నిర్మాణం సమయంలో అక్కడ షూటింగ్ జరిపి దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ అనే పాటను కన్నుల పండుగగా చిత్రీకరించారు దర్శకులు తాపి చాణక్య గారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏర్పరిచినటువంటి ఆ నిర్మాణాన్ని ప్రజలందరూ ఈనాడు తిలకించవచ్చు. శబ్దప్రతిష్ఠులైన శ్రీరంగం శ్రీనివాసరావు గారి కళ నుండి కురిపించిన ఉందిలే మంచి కాలం ముందు ముందున గీతం స్వతంత్ర జనావళి గుండెల్లో గూడు కట్టుకున్న నైరాశ్యాన్ని నిర్మూలించి నిరంతర ఆశాతత్వంతో ఆనంద క్షణాలను ఆవిష్కరిస్తుంది ఈ గేయం. దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ అనే పాట అప్పటి దేశకాల పరిస్థితులు దశాంతర్దశలుగా ఎలా రూపొందుతున్నాయో తెలిపిన కొసరాజు గారు కూర్చిన పద సంస్కృతి ఈ సినిమాకి కొసమెరుపు. అలాగే ఆనాడు యువతరాన్ని ఉర్రుతులొగించి అన్నగారి సుందర హావభావాల అమృత భాండాగారం అయ్యి దాదాపు దశాబ్దం పాటు యువకంఠాల్లో కోకిల గానమై మైమరిపించిన పాట తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే అనే యుగళ గీతం. అంతకంటే రేలంగి గారితో కొసరాజు గారి సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు బలే సిగరెట్టు అని కూడా పాడించారు ఈ సినిమాలో. ఇక చిత్రపరంగా కథ విషయానికి వస్తే, రాముడు భీముడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వారు కొన్ని పరిస్థితుల వల్ల చిన్నప్పుడే మారిపోయి ఒకళ్ళు పట్టణంలోనూ ఒకళ్ళు పల్లెటూరులోనూ పెరుగుతారు. పట్టణంలో తన మేనమామ ఇంట్లో పెరిగే రామారావు పేరు రాముడు. ఇక పల్లెటూరులో పెరిగే రామారావు పేరు భీముడు. వీరు కొన్ని అనివార్య కారణాల వల్ల రాముడు తన మేనమామ యొక్క దాష్టీకాన్ని భరించలేక తప్పించుకొని సిటీకి వస్తాడు. అయితే అలాగే భీముడు కొన్ని చిల్లర పనులు చేసి వాటి నుండి తప్పించుకోవడానికి సిటీకి వస్తాడు. వీరిద్దరూ ఒక హోటల్లో టిఫిన్ చేసే క్రమంలో ఉన్నటువంటి సన్నివేశం ఆ రోజుల్లో తెర మీద వారి యాక్షన్ చూస్తుంటే కడుపుబ్బ నవ్వేటువంటి సన్నివేశాలు అయ్యి. అలాగా వాళ్ళిద్దరూని మనల్ని ఒకసారి చూపిస్తారు. తర్వాత వారిద్దరూ ఒకరి స్థానంలోకి ఒకరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎలాగా మారుస్తారు అన్న కథాంశమే ఈ సినిమా. భీముడిగా ఉన్నటువంటి రామారావు సిటీలో మేనమామ అయిన రాజనాలని ఎదిరించి ముప్పతిప్పలు పెట్టిన వైనం ఈ సినిమాకి ప్రధానంగా విజయానికి తోడ్పడినటువంటి సన్నివేశాలు. అలాగే రాముడి రూపంలో ఉన్న రామారావు భీముడి స్థానంలో వెళ్ళి అక్కడ పెంచిన తల్లి యొక్క మమతానురాగాలని ప్రేమాభిమానాలని ఎలా పొందుతాడనేది ఈ చిత్ర కథాంశం.
ఇక్కడ రాముడికి ఒక యుగళ గీతాన్ని కూడా పెట్టారు. అది చాలా చాలా పాపులర్ అయింది ఆ రోజుల్లో. ఇక రాముడు భీముడు సినిమా శతదినోత్సవ పరంపరలో 40 సెంటర్ల పైనే 100 రోజులు ఆడి రామానాయుడు గారికి ఊపిరి పోసిన సినిమాగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఉంటాడు, రామారావు గారే నా ఆరాధ్య దైవము అని.